హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేదే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 బ్యాడ్ గర్ల్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే నవంబర్ 4న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. నెంబర్ 2 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 13థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ డిసెంబర్ 18థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. చాలామంది అయితే చూసారు. అండ్ ఈ సిరీస్‌కి వ్యూస్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సీజన్ 5 వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వారిలోకి అయితే మనకు నవంబర్ 26 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్‌ని అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో తెలుగు, హిందీ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. నెంబర్ 6 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ 2 మంత్స్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ కావడానికి అయితే ఈ మూవీ సిద్ధంగా అయితే ఉంది. సో ఇదొక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్‌లో థియేటర్‌లో రిలీజ్ అయితే తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 12 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 7 మిత్రమండలి మూవీ. సో ప్రియదర్శి గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీలో వచ్చేసి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి జీ5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నవంబర్ 14థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మిత్రమండలి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో నాకు తెలిసి ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్‌లతో థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో కేవలం మన తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే అయింది. సో మన టాలీవుడ్‌లో మాత్రమే ఈ మిత్రమండలి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో తెలుగులో వచ్చేసి మనకు జీ5లో అయితే కన్ఫర్మ్‌గా అయితే నవంబర్ 14థ్ నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 8 చిరంజీవ మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా చాలా బాగున్నాయి. సో చూసిన వాళ్ళు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే మనకు హాలో అయితే మనకి యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఆహాలో ఒరిజినల్ ఫిల్మ్. సో ఆహాలే మనకు ప్రొడ్యూస్ చేసి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 7థ్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ చిరంజీవి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 7థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఆహాలో. నెంబర్ 9 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ట్రోల్ 2 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 1 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే ఈ ట్రోల్ 2 మూవీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 10 రష్మిక మందన్న గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'థామా' మూవీ. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్‌లో మంచి హిట్ అయితే అయింది. సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్‌గా మనకైతే బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా చాలా లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతాయి గానీ 'థామా' మూవీ వచ్చేసి తొందరగానే వచ్చేస్తుంది. సో 'థామా' మూవీ కూడా ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి నవంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'థామా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 డ్యూడ్ మూవీ. సో ఈ మూవీ చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్‌లోనే ఇది ఒక థర్డ్ మూవీ. సో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. కేవలం 6 రోజుల్లోనే 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో అందుకే ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఈ నవంబర్ 15థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి డ్యూడ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న
వాళ్ళుంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే నవంబర్ 15 నుంచెలైతే డ్యూడ్ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. నెంబర్ 12 బైసన్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, మంచి హిట్ అయితే అయింది. సో, మంచి టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది కొన్ని కొన్ని చోట్ల. సో, మనకి ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 21 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే బైసన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకైతే నవంబర్ 21 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 కే ర్యాంప్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫస్ట్ డే అయితే నెగెటివ్ టాక్‌తో ఇచ్చుకోనికున్న మనకు కలెక్షన్‌తో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 11,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసేసింది సెకండ్ డేనే. సో, మనకి మంచి హిట్ అయింది కాబట్టి ఇక ఈ మూవీకి సంబంధించిన రీసెంట్‌గానే మనకు సక్సెస్ మీట్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో, ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే ఆహా! వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 21 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే ఆహాలో అయితే ఈ 'కే ర్యాంప్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకొచ్చేసి ఆహాలో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు నవంబర్ 21 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 తెలుసు కదా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి సిద్దు జొన్నలగడ్డ గారైతే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి యావరేజ్ టాక్‌తో అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అయ్యి మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి యాక్చువల్‌గా అయితే నవంబర్ 4న అయితే ఈ రోజున అయితే రిలీజ్ అయితే కావాల్సింది గానీ, సో, కొన్ని కారణాల చేత మనకి ఈ మూవీని అయితే ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ నవంబర్ 14 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే తెలుసు కదా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈసారి వాళ్ళు పక్కాగా రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకు నవంబర్ 14 నుంచెలైతే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 15 మనం లాస్ట్ మూవీ అప్డేట్స్ 'మాస్ జాతర' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి 'రవితేజ అన్న' గారైతే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్‌లో అయితే నెగెటివ్ టాక్‌తో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని థియేటర్‌కెళ్తే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే నాకైతే పర్సనల్లీ అయితే నచ్చింది. సో, కొన్ని మనకు వన్ టైమ్ అయితే వాచబుల్ మూవీ వచ్చేసి. సో, ఫస్ట్ థియేటర్‌కెళ్ళి చూసిన తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ మూవీకి ఓటీటీ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికైతే మనకు ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. కానీ ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అయితే రాసుకుంటారు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతకంటే తొందరగా వచ్చేసి అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, నేనొచ్చేసి 'డ్యూడ్' మూవీ కోసం ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నాను. సో, మీరు ఇలా ఏ మూవీస్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.